Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram Ram. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Rama. श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णववृंद की जय, गुरु श्री प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। చదువుతున్న శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం రెండవ భాగం 31వ అధ్యాయం. దీనికి ముందు అధ్యాయం కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనము అనేటటువంటి అధ్యాయం పూర్తయింది చివరి తరగతిలో. ఇది 31వ అధ్యాయం జీవుల గతుల గురించి కపిల భగవానుని ఉపదేశములు అనేటటువంటి అధ్యాయం. శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ, కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహో ఉపపత్తయే, జంతుర్దేహో ఉపపత్తయే. స్త్రియా ప్రవిష్ట ఉదరం, స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతఃకణాశ్రయః, పుంసో రేతఃకణాశ్రయః. శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే, స్త్రియో ప్రవిష్ట ఉదరం పుంసో రేతఃకణాశ్రయః. శ్రీభగవానువాచ
కర్మణా దైవ నేత్రేణ జంతుదేహోపపత్తయే శ్రియా ప్రవిష్ట ఉదరం శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే శ్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కర్మణా దైవ నేత్రేణ కర్మణా దైవ నేత్రేణ జంతుదేహోపత్తయే జంతుర్దేహోపపత్తయే ప్రవిష్టా ఉదరం శ్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేతా కణాశ్రయః. పుంసోరేతః కణాశ్రయః. దీనికి అర్థము భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదికి జయ. శ్రీ భగవాను వాచ శ్రీ భగవానువాచ దేవదేవుడు పలికెను కర్మణ కర్మఫలమును అనుసరించి దైవనేత్రేణ భగవంతుని అధ్యక్షతన యందు జంతు జీవుడు దేహమును ఉపపత్తయే పొందుటకు స్త్రీ యొక్క ప్రవేశించును ఉదరం గర్భమును పుంసః పురుషుని రేతస్సు కణమును ఆశ్రయించి భావం దేవదేవుడు పలికెను భగవానుని అధ్యక్షత యందును కర్మఫలమును అనుసరించియును జీవుడు కానొక ప్రత్యేక దేహమును పొందుటకే పురుషుని రేతక్కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమును ప్రవేశించును. భాష్యం గడిచిన అధ్యాయమున తెలుపబడినట్లు వివిధ నరకీయ పరిస్థితులను అనుభవించిన పిదప జీవుడు తిరిగి మానవ దేహమునకు అరుదించును. అదేవిధముగా ఈ అధ్యాయమున కొనసాగింపబడినది నరక జీవనమును అనుభవించిన పిదప జీవునకు మానవ జన్మ నొసకుటకు కొరకై అతనికి తండ్రి కాదగిన వాని రేతస్సునందు అతడు ప్రవేశపెట్టబడును. మైనక్రియందు అతడు తండ్రి రేతస్సు ద్వారా తల్లి గర్భమును ప్రవేశించును. దేహదారులకు జీవులందరకు ఇది అన్వయించినను అంధతా మిశ్ర నరకము నుండి వచ్చిన జీవుని విషయమున ఇది ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఆ నరకమున యాతనలు అనుభవించిన పిదప సునక సూకరాది పలు విధములకు నరక జన్మలను బడిచిన తరువాత తిరిగి మానవ జన్మకు అరుదించినప్పుడు ఏ జన్మము నుండి అతడు నరకమునకు పతనమునందునో అదే జన్మము అతనికి వసగబడును. ప్రతిదియు భగవాని అధ్యక్షత యందే వసగబడును. ప్రకృతి దేహము నొసగినను అది ఆ కార్యమును పరమాత్మని నిర్దేశముందు ప్రకృతి దేహము నొసగినను అది ఆ కార్యమును పరమాత్మని నిర్దేశమునందే నెరవేర్చుచున్నది. ప్రకృతిచే నిర్మితముగు రథముపై జీవుడు భౌతిక జగమును పరిభ్రమించినను భగవద్గీత యందు తెలుపబడినది దేవదేవుడకు శ్రీకృష్ణుడు పరమాత్మని రూపమున ఆ వ్యక్తిగత ఆత్మతో ఎల్లప్పుడూ కూడి ఉండును. ఆ జీవుని కర్మఫలమునకు తగినటువంటి దేహము నొసగమని అతడు ప్రకృతిని ఆదేశించగా అది ఎట్లు వనరించును. ఇచ్చుడు ప్రయోగింపబడిన
రేతక్కనాశ్రయ అనేది పదము మిగులు ప్రధానమైనది. స్త్రీ గర్భమున జీవమును సృష్టించున్నది పురుషుని రేతస్సు కాదనియు, జీవుడే రేతక్కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమును ప్రవేశించుననియు అది సూచించును. పిదప దేహం వృద్ధి చెందగలదు. జీవుడు లేకుండా కేవలం మైదనక్రియ ద్వారా జీవమును సృజించు అవకాశమే లేదు. ఆత్మ ఎనున్నది లేదనియు, అండము మరియు వీర్యముల కలయిక చేతనే శిశువు జన్మించుననియు పలికెడి భౌతిక సిద్ధాంతం ఏమాత్రము యుక్తము కాదు, అది అంగీకరింపదగినది కాదు. ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుం నిర్మితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిర్నితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కపిల భగవానుడు ఈ తన తల్లి అయినటువంటి దేవహూతికి ఈ ఉపదేశాలు అనేటటువంటిది చేస్తూ ఉన్నారనమాట. దీంట్లో భాగంగా జీవులు గతుల గురించి కపిల భగవానుడు చేసినటువంటి ఉపదేశాలు ఈ యొక్క అధ్యాయం. ఇంట్లో మొదటి శ్లోకం మనం చర్చించుకునేటటువంటిది. ముందు అధ్యాయాల్లో ఈ విపరీతమైనటువంటి కర్మల వర్ణన అనేటటువంటిది వివరించారు కపిల భగవానుడు. అంటే జీవుడు చేసేటటువంటి కర్మలను బట్టి దాని యొక్క ప్రతిచర్యలు ఎలా ఉంటాయి అనేటటువంటిది. ఏ నరకానికి ప్రవేశిస్తూ ఉంటాడు, అక్కడ ఏ రకాలు గతులు పొందుతూ ఉంటాడు, ఏ రకాల వేతనలు అనుభవిస్తూ ఉంటాడు అనేటటువంటిది. సో ఈ యొక్క అధ్యాయంలో ఏంటి అంటే అసలు జీవుడు ఏ రకంగా మానవ జన్మ తీసుకుంటూ ఉంటాడు, లేకపోతే వివిధ జీవజాతుల్లో ప్రవేశిస్తూ ఉంటాడు. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి 84 లక్షల జీవరాశులు, జలజ నవలక్షాని 9 లక్షలు జలంలో ఉన్నటువంటి స్థావర 1,20,000 స్థావరాలు, చెట్లు చేమలు ఇవన్నీ కూడా 20 లక్షలు. స్థావర 1,20,000 క్రిమయో రుద్ర సంఖ్యాక, క్రిములు 11 లక్షలు. పక్షీనాం 10 లక్షణం, పక్షులు వచ్చి 11 లక్షలు, జంతువులు వచ్చి 30 లక్షలు. ఇలాగా మనుషులు వచ్చి 4 లక్షలు అని చెప్పి మనకి పద్మపురాణం చెప్తుంది అనమాట. 84 లక్షల రకాలు జీవులు ఉన్నాయి అని చెప్పి. అయితే దేన్ని బట్టి జీవుడు ఈ దేహాలు తీసుకుంటూ ఉంటాడు అంటే భగవద్గీతలో చెప్తారు. అది జీవుడికి ఉన్నటువంటి కోరిక అర్హత అనేటటువంటిది. కోరిక ఉంటుంది, మంచి దేహం తీసుకోవాలి, దేవతా శరీరాన్ని పొందాలి, స్వర్గానికి వెళ్ళాలి అని ఎవరికైనా కోరిక ఉండొచ్చు. దేన్ని బట్టి అది ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఆ వ్యక్తి దానికి సంబంధించినటువంటి కర్మ చేసుకుని ఉండాలి, లేకపోతే అటువంటి దేహాలు అనేటటువంటిది పొందడానికి లేదు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఊర్ధ్వలోకాలకి చేరుతాడు, సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి. అందుకని దేవతలకి ఎక్కువగా సత్వగుణం అనేటటువంటిది పైకి వచ్చి ఉంటుంది. మన అర్జునుల్లో కూడా చూడొచ్చు. దైవాసుర సంపత్ విభాగ యోగం 16వ అధ్యాయం. అర్జునుడికి దైవీ లక్షణాలు ఉన్నాయని చెప్పి కృష్ణుడే అర్జునుడిని గుర్తించి చెప్పడం జరుగుతుంది. నీలో దైవీ లక్షణాలు ఉన్నాయని. దైవీ లక్షణాల గురించి చెప్తారు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి చెప్తారండి. సో ఈ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్తారు.
అక్కడ ఉన్నటువంటి సుఖాలను అనుభవిస్తారు. మధ్యే తిష్టంతి రాజసాహ. ఈ మధ్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు రజస్సు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ జన్మ ఈ మధ్యలోకంలో జన్మలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత జగన్యగుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామసాహ. ఈ జంతు దేహాలని ఎవరు పొందుతూ ఉంటారు అంటే ఈ తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు పొందుతారు అనేటటువంటిది. దీంట్లో కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో వివరించారు. దీంట్లో ముఖ్యంగా ఒక 3 విషయాలు మనం చర్చించవచ్చు. మొట్టమొదట ఈ జీవుడు లేకుండా కేవలం మైదన క్రియ ద్వారా జీవనం సృజించే అవకాశమే లేదు. ఆత్మ అనేది లేదనియు అండము మరియు వీర్యముల కలయిక చేతనే శిశువు జన్మించిననియు పలికెడి భౌతిక సిద్ధాంతం ఏమాత్రము యుక్తము కాదు, అంగీకరింపబడినది కూడా కాదు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారి భాష్యం. ఆ యొక్క వీర్యంలో అంటే జీవుడు అనేటటువంటిది లేకుండా ఈ సైన్స్ ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఏమంటారు దీన్ని, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటుంటారు. దాంట్లో ఆ టెస్ట్ ట్యూబ్ బేబీలో కూడా వాళ్ళు పెట్టే దాంట్లో జీవుడు అనేటటువంటిది ఆ కణము లేకపోతే, అది జీవించడానికి శక్తి లేకపోతే, అసలు యాక్చువల్గా ఏ రకంగా జీవుడు తయారవుతాడంటే ఈ డాక్టర్స్ చెప్తారు ఈ ఫెర్టిలిటీకి సంబంధించి లోపల తల్లి కడుపు అనుకూలంగా ఉండాలి దానికి సంబంధించినటువంటిది. తర్వాత ఈ వీర్యకణంలో ఎన్నో కొన్ని వేల లక్షల జీవులు ప్రయాణిస్తారనమాట. జీవం ఉన్నటువంటి చైతన్యం ఉన్నటువంటివి ప్రవేశించి అందులో ఎన్నో ఒకటో రెండో లేదంటే 3 మాత్రమే ఆ దగ్గరికి చేరుకోగలుగుతాయి, అండం దగ్గరికి చేరుకోగలుగుతాయి. ఏమంటారు దాన్ని, ఎగ్. చేరిన తర్వాత అందులో 1 మిగలొచ్చు, 2 మిగలొచ్చు, అన్ని వేల లక్షల్లో. మిగిలినవన్నీ కూడా అదృశ్యమైపోతాయి, నశించిపోతాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి దాంట్లో కూడా ఉంటాయి, కానీ ఎన్ని నిలబడతాయి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే 1, 2 నిలబడతాయి. అది సత్యం, అంతవరకు తెలుసు వాళ్ళకి. కానీ వీళ్ళు దేంతో చెప్తారంటే ఇది భౌతిక పదార్థంగా చెప్తూ ఉంటారు. శరీరం భౌతిక పదార్థమే, డౌట్ లేదు, ఇది నశించిపోతుంది. కానీ ఆత్మ భౌతిక పదార్థం కాదు, అది నశించినటువంటిది అనేది 2వ అధ్యాయంలో దగ్గర 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఇదే జరుగుతుంది. ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఆత్మ నిత్యమైనది, శరీరం నిత్యమైనది కాదు అని అది చెప్తున్నారు. అండము మరియు వీర్యముల కలయిక చేతనే శిశువు జన్మించిన పలికడి భౌతిక సిద్ధాంతం ఏమాత్రం యుక్తము కాదు, అది అంగీకరింపదగినది కాదు. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇంకొకటి పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా వీళ్ళు అంగీకరించరు. ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది అంగీకరించరు వాళ్ళు. ఎందుకంటే ఇదంతా భౌతిక పదార్థంతో తయారు. యాక్చువల్గా భౌతిక పదార్థంతో తయారైంది అనే దానికి ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన పేరు నిన్నే చదివాను అనమాట. వెర్జినియా యూనివర్సిటీలో, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన దగ్గర ఒక 300 జన్మలకు 3,000 పునర్జన్మలకు సంబంధించినటువంటి విషయాల్ని ఆయన గ్యాదర్ చేశారంట ఆయన అనుభవంలో. పునర్జన్మ ఉంది అనే దానికి అంటే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పేషెంట్స్ మీద పునర్జన్మ ఉంది అనేటటువంటిది వాళ్ళు కూడా గుర్తించడం, ఎక్కడెక్కడ వాళ్ళు పూర్వజన్మ నేను ఏం చేశాను ఏంటి అనేటటువంటిది. వీళ్ళు పునర్జన్మ నో సోల్ ఫిలాసఫీ అని ఉంది ఈ క్రిస్టియన్స్ ముఖ్యంగా. వాళ్ళు నో సోల్ ఫిలాసఫీ అంటే ఏంటంటే జీవుడు ఆత్మ అనేటటువంటిది మనుషుల్లోనే ఉంది, మిగిలిన జీవుల్లో లేదు అనేటటువంటిది వీళ్ళు చెప్పేటట్టు. అంటే అసలు అది టోటల్ నాన్సెన్స్ అనమాట. వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే ఈ సైంటిస్టులు చెప్పేటటువంటిది అంతా మూలకాలతో తయారైంది. సో వాళ్ళే ఏం చెప్తున్నారంటే ఈ యూనివర్సిటీస్ నాకు నేను యాక్చువల్గా నోట్స్ తీసుకురాలేదు, లేకపోతే మీకు కరెక్ట్గా పేర్లతో కోట్ చేసాను. నిన్న నేను విన్నాను. ఈ మూలకాల యొక్క అంటే ఈ పొటాషియము, కాల్షియము, సోడియము ఏవైతే మన బాడీలో ఉన్నటువంటి కెమికల్స్ అన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేశారనమాట. చేసి దాని యొక్క వాల్యూ ఎంత అంటే ₹110 అని చెప్పి ఆయన వాల్యూ పెట్టి నోటీస్ బోర్డులో పెట్టారు యూనివర్సిటీలో ఆయన. సో అంటే మన యొక్క విలువ ఇది అనమాట. శరీరంలో ఆత్మ లేకపోతే ఆత్మ లేనటువంటి శరీరానికి విలువ ఎంత అంటే ₹110. ఇప్పుడు ఏమైనా అది 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఇప్పుడు ఏమైనా కొంచెం రేటు పెరిగితే ఒక ₹50, ₹60 పెరిగి ఉండొచ్చు. ఇది మన యొక్క స్థితి అనమాట. అంటే నిజమైనటువంటి విలువ దేంది అంటే ఆత్మది అనేటటువంటిది గుర్తించట్లేదు.
దీనికి ఉదాహరణ చెప్తారు ప్రభుపాల వారు. ఒక్కొక్కరి దగ్గర ఒక పంజరం ఉంది, ఒక చిలక ఉంది. ఆ చిలక ఉన్నటువంటి ఆ పంజరాన్ని రోజు పాలిష్ చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ లోపల ఉన్న చిలకకి ఆహారం పెట్టడం లేదు, పాలిష్ మాత్రం చేస్తున్నాడు. ఒక వారం తర్వాత వచ్చేటప్పటికి ఏమైందంటే లోపల ఉన్నటువంటి చిలక చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే చిలకకి ఆహారం అందించట్లేదు, పాలిష్ మాత్రం చేస్తున్నాడు. అలాగే ఈ భౌతిక జగత్తులో ఏంటంటే అందరూ దీనికి పాలిష్ చేస్తున్నారు. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, శరీరానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఇస్తున్నాడు అనమాట. అన్నీ ఏది కావాలంటే అన్నీ ఇస్తున్నాడు. కానీ ఆత్మకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించడు. అంటే ఈ భౌతిక శరీరాన్నే చూసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక క్యారీ బ్యాగ్ తీసుకుంటాం. ఆ క్యారీ బ్యాగ్‌లో చక్కగా 1 కేజీ జీడిపప్పు, కేజీ బాదం పప్పు తీసుకున్నాం భగవంతుడి నివేదన కోసం. సో తీసుకొచ్చి ఇప్పుడు క్యారీ బ్యాగ్‌కి వాల్యూ ఉంటదా? లేకపోతే లోపల ఉన్నటువంటి ప్రొడక్ట్‌కి వాల్యూ ఉంటదా? అంతేగాని క్యారీ బ్యాగ్ కాదనమాట. సో క్యారీ బ్యాగ్‌కి మనం చాలా వాల్యూ ఇచ్చేస్తుంది. ఇది క్యారీ బ్యాగ్ లాంటిది. ఆ లోపల ఉన్నటువంటిది ప్రొడక్ట్ ఏదైతే ఉందో, అంటే ఆత్మ ఏదైతే ఉందో దానికి విలువ ఇవ్వడం లేదు. దానికి ఇవ్వడం లేదు. అంటే దేనికి ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో తెలియనటువంటి పరిస్థితి. అంటే కారణం ఏంటి అంటే కొంతమందికి దేహాత్మ భావన. ఇప్పుడు చూడండి, దేహాత్మ భావనలో ఉండడం వల్లే ఎక్కువ సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. ఆత్మస్థితికి మనిషి చేరుకోకపోవడం వల్లే సమస్యలు ఏర్పడతాయి. కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగింది? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు యొక్క స్వార్థం. మాకు రాజ్యం కావాలి, అది కూడా అధర్మంగా కావాలని అనుకున్నారనమాట. వాళ్ళ స్వార్థం కోసం ఏమైంది? ఎంతోమంది చనిపోయారు. కానీ అర్జునుడికి కూడా స్వార్థం కలిగింది. కానీ అర్జునుడి యొక్క స్వార్థం ఏంటి అంటే ధర్మ ప్రకారం ఉంది. దుర్యోధనుడు అధర్మానికి ప్రతినిధి అయితే అర్జునుడు ధర్మానికి ప్రతినిధి. మరి అర్జునుడు ధర్మానికి ప్రతినిధిగా ఉంటే మరి కృష్ణుడు యుద్ధం ఎందుకు చేయమన్నాడు? ప్రశ్న చెప్పండి, ఆన్సర్. అర్జునుడు ధర్మానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు ధర్మాన్ని పాటిస్తున్నాడు కదా చక్కగా. యుద్ధం చేయను అన్నాడు, వదిలేయచ్చు కదా. యుద్ధం చేయను అన్నందుకు అర్జునుడు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. అర్థశాస్త్రం చెప్పాడు, ధర్మశాస్త్రం చెప్పాడు. అర్థశాస్త్రం ప్రకారం యుద్ధం చేయడం అనేటటువంటిది కరెక్ట్. అర్థం చేయడం అనేటటువంటిది కరెక్ట్. అంటే ఎందుకంటే ఆతతాయినః 6 రకాల వ్యక్తులు ఉన్నారు. 6 రకాల తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, దుష్కృతులు. నిప్పు పెట్టేవాడు, విషం పెట్టేవాడు, పరాయి భార్యని చొరబట్టేవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా 6 రకాలు. మరణాయుధాలతో దాడి చేయవాడు, విషం పెట్టి చంపాలనుకుంటున్నాడు. భీష్ముడు 6 రకాల తప్పులు చేసేసారు. సాధారణ వ్యక్తి కూడా వీడిని సంహరించవచ్చు. మరి ఆతతాయినః అర్థశాస్త్రం ప్రకారం. కానీ ధర్మశాస్త్రం ప్రకారం నీ బంధువుని విడిచిపెట్టు. ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇద్దరికి ఇంట్లో ప్రాబ్లమ్స్, అన్నగారికి తమ్ముడి గారికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో అవన్నీ చూశారు. ఎందుకులే మేము బయటే మాట్లాడకుండా కోర్టులో అవన్నీ ఎందుకని చెప్పి వాళ్ళు అలా సెట్ చేసుకుంటారు కనిపిస్తుంది. అంటే ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం ఓకే, నీ చెల్లి ఓకే క్షమించు, నీ అక్క ఓకే, మీ తమ్ముడు. సో ఏంటంటే కొన్ని విషయాల్లో వాళ్ళని ఎలాగ మనం సర్లే మన వాళ్ళే కదా. ఇప్పుడు కంసుడిని ధర్మశాస్త్రంతోనే కదా ఎవరు వసుదేవుడు చెప్తాడు కంసుడితో, కంస నీ సోదరుని ఏ రకంగా సంహరిస్తావు, దేశం ఏ రకంగా అంగీకరిస్తుంది, ప్రపంచం ఏ రకంగా అంగీకరిస్తుంది, దానివల్ల నీకు అపకీర్తి వస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడే కానీ కొంచెం అపకీర్తానికనే కొంచెం ఆలోచిస్తాడు అనమాట కంసుడు. అక్కడ కూడా మనకు అది ధర్మశాస్త్రం అనమాట. ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడుతాం. అంటే కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం, కొన్ని సందర్భాల్లో దీనికి ధర్మశాస్త్రం కన్నా గొప్పది ఇంకొకటి ఉంది అనమాట. అదేంటి అంటే ఏంటిది? పరధర్మం. ఏంటి? పరధర్మం. ఒకటి సాధారణ ధర్మం, పరధర్మం. మనకి రామాయణంలో ఈ 2 చెప్తారు. సాధారణ ధర్మాన్ని మనకి నేర్పిస్తాడు రాముడు, శ్రీరాముడు సాధారణ ధర్మాన్ని నేర్పిస్తాడు. విశేష ధర్మాన్ని భరతుడు, లక్ష్మణుడు నేర్పిస్తాడు. ఎందుకంటే సాధారణ ధర్మం అంటే అన్నదమ్ములతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇవన్నీ సాధారణ ధర్మాలు అవసరం అన్నమాట. ఎందుకంటే మనిషి కావాలి కదా, ముందు మనిషి అయితే తర్వాత మిగిలినవి అనమాట. మనిషి కావాలి కదా, మనిషి. అందుకోసం అవన్నీ నేర్పించారు ఆయన సాధారణ ధర్మాలు. విశేష ధర్మాలన్నింటినీ కూడా లక్ష్మణుడు, అంటే ఎలా కనిపిస్తుందంటే లక్ష్మణుడు తండ్రిని, అన్నా నువ్వు ఒక్క మాట చెప్పు, నువ్వు రాజ్యంలో కూర్చోడానికి కావాలంటే ఎవరినైనా తొలగిస్తాను. దశరథుడు కూడా ఏం ఎక్కువ కాదంటాడు. తండ్రిని అలా అనొచ్చా? అసలు టోటల్ వ్యతిరేకంగా అనిపిస్తుంది. రాముడేమో పితృవాక్య పరిపాలన, లక్ష్మణుడు చూస్తే టోటల్ డిఫరెంట్ అనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. భరతుడు కూడా అంతే, తల్లిని సంహరించడానికి కత్తి దూస్తాడనమాట.
కైకేయి విషయంలో. రాముడి కోసం. ఏంటి వీళ్ళంతా డిఫరెంట్‌గా కనపడుతున్నారు. ఏ మెసేజ్ ఇస్తున్నారు అనిపిస్తూ ఉంటదనమాట. అంటే అక్కడ 2 మెసేజ్‌లు ఇస్తున్నారు. సో, ఇక్కడ మనం చూస్తే దుర్యోధనుడు చూస్తేనేమో అధర్మవర్తన. అర్జునుడు చూస్తేనేమో ధర్మ ప్రవర్తన. కృష్ణుడు అర్జునుడికి చెప్పేది మాత్రం పరధర్మాన్ని చెప్తున్నాడు. ఆ! సవై పుంసా పరో ధర్మో యతో భక్తి అధోక్షజే. అధోక్షజని సంతృప్తిపరచడమే పరమధర్మం. దీనికన్నా పరమధర్మం ఏమీ లేదు. అందుకని చెప్పారు భగవద్గీత చివరి శ్లోకం అంటే చివరి ఎస్సెన్స్ శ్లోకం ఏంటి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని ధర్మాలను విడిచి నాకెవరైతే శరణాగతి పొందుతారు, నాకు శరణాగతి పొంది అన్ని ధర్మాలను విడిచేసాయి. ఏవైతే ధర్మాలు చెప్తున్నామో స్త్రీ ధర్మ, పురుష ధర్మ, కులధర్మ, జాతి ధర్మ, భాష ధర్మ, ఏ ధర్మమో అన్నిటినీ పక్కన పెట్టేసేసి నాకు శరణాగతి పొందు. మామేకం శరణం వ్రజ. సో అంతే విజయం. అందుకని సంజయుడు చెప్పేశాడు అయిపోయింది ఇంక యుద్ధం. ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వకముందే సంజయుడు ఏం కంక్లూజన్ ఇచ్చాడంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి నీతి ధ్రువాని ధర్మతి. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో కృష్ణుడు మాట వినేటటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉంటాడో అయిపోయింది. అక్కడే విజయం, అక్కడే ఐశ్వర్యం, అక్కడే నీతి, అదే ధర్మం. ఇంక ప్రత్యేకమైనటువంటి ధర్మం ఏమీ లేదు అని చెప్తున్నారు. సో ఈ పరధర్మాన్ని పాటించేటటువంటి విషయంలో శారీరక భావన అనేటటువంటిది ఉండదు పరధర్మ విషయం. ఇక్కడ అర్జునుడికి ఏంటి అంటే ధర్మం మాట్లాడుతున్నాడు. అయితే అర్జునుడికి విషాదం కలిగింది, ధృతరాష్ట్రుడికి విషాదం కలిగింది, దుర్యోధనుడికి విషాదం కలిగింది. ముగ్గురు బాధపడ్డారు. కానీ ముగ్గురులో ఎవరు గొప్పగా కీర్తింపబడ్డారు, గుర్తింపబడ్డారు? గొప్పగా అంటే అర్జునుడు. ఎందుకు అంటే దుర్యోధనులో స్వార్థం అనేది ఉంది. అందుకని మీకు దుర్యోధన విషాదయోగమో అర్జున విషాదయోగం అనలేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క విషాదం వల్ల వీళ్ళ యొక్క బాధ వల్ల సమాజ శ్రేయస్సు కలగదు. ఒక మంచి వ్యక్తి అర్జునుడు బాధపడడం వల్ల అంటే ఎందుకు అర్జునుడు అంటే స్వార్థం లేదు. అర్జునులో ఎటువంటి స్వార్థం లేదు. అరే నేను యుద్ధం చేయడం వల్ల ఇంత నష్టం కలుగుతుంది కదా. గురువులు, అన్నదమ్ములు ఉన్నారు, సోదరులు, మనములు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, ఎన్నో బంధుత్వాల గురించి చెప్తాడనమాట. ఇంతమంది నేను రాజు కావడం కోసం కదా, అందుకోసం నేను యుద్ధం చేయను అంటాడు కృష్ణుడితో అర్జునుడు. యుద్ధం చేయనంటాడు. ఈ మాట ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అర్జునుడు యుద్ధం చేయనని చెప్పి గాంధీవాడిని కింద పెట్టేశాడు అనుకనే ధృతరాష్ట్రుడికి ఆనందం కలుగుతుంది. ధృతరాష్ట్రుడి భావన ఏంటి? అమ్మయ్య ఏ కష్టము లేకుండా ఏ నష్టము లేకుండా మా వాళ్ళకైతే రాజ్యాలు వచ్చేస్తున్నాయి అన్నమాట అనేటటువంటి తమోగుణంలో కూరుకుపోయాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఎందుకు తమోగుణము అని అనాల్సి వస్తుందంటే ధృతరాష్ట్రుడికి తెలియనటువంటి ధర్మం లేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు విదురుని ద్వారా సాంగత్యాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అందుకోసం అన్నీ తెలుసు. సంజయుడు కూడా ఒక పక్కన చిన్న చెప్తూ ఉన్నాడు. కానీ లోపలికి ఏమీ వెళ్ళడం లేదు ధృతరాష్ట్రుడికి. లోపలికి ఏమీ వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదంటే ఎందుకు ధృతరాష్ట్రుడికి అన్నీ తెలుసు అంటే దుష్ట చతుష్టయం అంటే ఒక నలుగురు వ్యక్తులు అన్నమాట దాంట్లో కూడి ఉన్నారు. ఈ దుష్ట చతుష్టయంలో ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటి అంటే కారణం ఈ నలుగురే. ఎవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే దుర్యోధనుడు ఒకడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. నలుగురు అన్నమాట. శకునే అన్నీ చేస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు కనపడతాడు. ధృతరాష్ట్రుడు యాక్చువల్గా కాంప్రమైజ్ అయిపోయాడు చాలాసార్లు విదురుడు చెప్పడం వల్ల. విదురుని కూడా బయటికి పంపించి దుర్యోధనుడు సిద్ధమైపోతాడు. అందుకోసం ధృతరాష్ట్రుని ఇందులో పెట్టలేదు. దుష్ట చతుష్టయాన్ని నలుగురు మెయిన్ వీళ్ళు నలుగురు అనమాట పాత్ర పోషించి ఎంతమంది చావుకు కారణం వీళ్ళు నలుగురండి. సో ఆ దుష్ట చతుష్టయం కృష్ణుని బంధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు తిడతారనమాట గురువులు. అసలు నీకు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావు, నీకు సాక్షాత్తు ఆయన భగవంతుడు, దేవాది దేవుడు, ఆయన కట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని భీష్మాచార్య వీళ్ళందరూ కూడా కరెక్ట్ చేస్తారు. కానీ దుర్యోధనుడు వినే స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఎవరు చూడరు. భీష్మాచార్య లాంటి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు కూడా ఆ రూపాన్ని దర్శించలేదు. అందరూ కూడా కళ్ళు బయర్లు కమ్మేస్తే కళ్ళు తిరిగి పడిపోతారనమాట. భయానికి గురైపోతారు చాలామంది. సో ఆ సమయంలో సంజయ్ ఏం జరుగుతుంది అని చెప్పి ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అప్పుడు అడిగితే ధృతరాష్ట్రుడితో చెప్తాడనమాట,
కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు, దేవాది దేవుడు, ఆయనలో అన్ని రూపాలు కనిపిస్తున్నాయి. అబ్బా ఎంత ఆ రూపం గురించి సంజయుడు చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటే అది నాకు చూడాలనేటటువంటి కోరికగా ఉంది అని అంటాడు. సో కృష్ణ దయచేసి ఆ రూపాన్ని నాకు చూపించు. కృష్ణుడు ఓకే తదాస్తు, వెంటనే ఆ రూపాన్ని చూస్తాడు. ఎందుకంటే చూస్తే కనీసం తన పిల్లలు మార్చుకుంటాడేమని, మార్చుకోవాలనేటటువంటి బుద్ధి కలగలేదు ధృతరాష్ట్రుడికి. చూసిన తర్వాత కృష్ణ చూశాను, ఇంక చాలు, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి నేత్రాలను తీసుకొని ఇచ్చేసాడు. చూడండి, మనం కూడా ఏంటంటే అయిపోయింది అనుకుంటాం, అంతా మారిపోయాం అనుకుంటాం. ఇప్పుడు ఈరోజు భగవద్గీత విన్నాం, భాగవతం విన్నాం, ఏమనిపిస్తుంది అంటే రేపటి నుంచి ఆచరించేయాలనిపిస్తుంది. ఇంకా చాలని చెప్పి బుక్ మూసిస్తాం అన్నమాట. క్వశ్చన్ రాకుండానే వచ్చినట్టుగా మనం వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇలా ఇలా క్లోజ్ చేసుకుని చదివినప్పుడు నాకు ఇంకా రాలేదు అని అనిపిస్తుంది కదా. అలానే ఏంటంటే అంత అర్థమైపోయినా ఇంతేనా, ఆత్మ శరీరం అంతే కదా, నేను ఆత్మజ్ఞానం తెలిసేసుకున్నాను అనుకుంటాం. కానీ ఆత్మ అనేటటువంటిది ఏంటి అంటే ఎలా ఫీల్ అవ్వాలి అంటే మొట్టమొదట దేహినోస్మిన్ యదా దేహే కౌమారం, ఎన్నో చెప్తారు, కౌమారం యవ్వనం జర, ఒకే ఆత్మ మారుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకు వచ్చేటటువంటి కష్టాలు మాత్రా స్పర్శస్తు కావు, శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన అనిత్యస్థం స్థాం స్థితిక్షస్వ భారత. ఇవన్నీ కూడా ఈ మాత్రా స్పర్శలు అంటే ఏంటంటే ఈ శరీర అనుభవాలను కలుగుతున్నటువంటివి ఇవన్నీ కూడా మాత్రా స్పర్శలు అంటే శరీర అనుభవాలు కలుగుతున్నాయి, సుఖాలు దుఃఖాలన్నీ కూడా. కానీ ఈ ఆగమాపాయన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శీతాకాలం ఎండాకాలం లాంటి, శీతాకాలం కొన్ని రోజులు ఉంటుంది పోతుంది, ఎండాకాలం కొన్ని రోజులు ఉంటుంది పోతుంది. స్థాం స్థితిక్ష భారత, నువ్వు దాన్ని సహించుకుని ఉండడం నేర్చుకోని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే శారీర భావం నుంచి విడిచిపెట్టు, ఆత్మస్థితిలో నువ్వు స్థిరం కా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత దేవదేవుడకు శ్రీకృష్ణుడు పరమాత్మని రూపమున వ్యక్తిగత ఆత్మతో ఎల్లప్పుడూ కూడి ఉండును, జీవుని కర్మఫలమును తగినటువంటి దేహమును నొసగమని అతడు ప్రకృతిని ఆదేశించగా అది అట్లు ఔనరించు. ఈ ప్రకృతిలో జరుగుతుంది. ప్రభుపాల వారు చెప్తారు ఎలా వచ్చింది జీవం. భగవద్గీత అన్నద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ అనేటటువంటి శ్లోకంలో ప్రభుపాల వారు భాష్యం రాస్తారు. మొట్టమొదటి జీవుడు వర్షపు నీటి ద్వారా ఈ భూమికి ప్రవేశిస్తాడు, ప్రవేశించి ధాన్య రూపంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఆ ధాన్యం నుంచి ఈ ఆహార రూపంలో వీర్య రూపంలోకి మార్పు చెందుతాడు. ఆ వీర్య రూపంలో తర్వాత జీవుడిగా మారి అక్కడి నుంచి ఆ జీవుడు మొట్టమొదటి ప్రకృతిలోకే వస్తాడనమాట. తర్వాత స్త్రీ యొక్క గర్భంలోకి ప్రవేశించి ఆ రకంగా జీవుడు ఇక్కడ రావడం జరుగుతుంది అనేటటువంటి చెప్తారు. అయితే ఈ జీవుడు ముఖ్యంగా 4 విధాలుగా వృద్ధి చెందుతాడని చెప్తారండి. ఒకటి ఏంటంటే అంటే 4 రకాల దేహాలు అనమాట, తీసుకునేటటువంటి విధానాలు. ఒకటి వచ్చి ఏంటంటే వృక్షాలు మొక్కలు ద్వారా వచ్చేటటువంటివి, ఇది భూమి నుండి ఉత్పన్నమవుతుంది. తర్వాత రెండో రకం ఏంటి అంటే స్వేదం నుండి, అంటే చెమట నుంచి వచ్చేటటువంటివి అనమాట. అంటే ఈగలు, ఈ కీటకాలు, నల్లులు, ఇవన్నీ స్వేదం నుంచి ఉత్పన్నమవుతాయి, గర్భం నుంచి ఏమి రావు. ఇంకొకటి అంటే అండం నుంచి వచ్చేటటువంటివి కొన్ని ఉంటాయి. అండం అంటే గుడ్డు పక్షులు ఉంటాయి చూసారా, అవి వాటి ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. అండము మరియు వీర్యం కలిసిన పిమ్మట ఆయా పరిస్థితి బట్టి దేహము మాంసపు ముద్దగా లేదా అండముగా వృద్ధి చెందుతుందంట. మనుషులేమో మాంసపు ముద్దగా తయారవుతారు తల్లి కడుపులో ఉన్నప్పుడు. ఈ పక్షులు ఏమేంటంటే గుడ్డులాగా, ఆ గుడ్డులో మాంసం ఉంటుందన్నమాట. దాన్ని ఏముంటుందని లిక్విడ్ రూపంలో ఉంటుంది. ప్రతిదీ భగవాని అధ్యక్షతని అందే వసగుడును ప్రకృతి దేహము నొసగినను అది ఆ కార్యమును పరమాత్మ నిర్దేశమునందే నెరవేర్చుంది. ఇక ప్రకృతికి ఎటువంటి సంబంధం లేదు. మై అధ్యక్షేణ ప్రకృతి సుయతే సచరాచరం, భగవద్గీత చెప్. ఈ ప్రకృతిలో ఉన్నటువంటిది సుయతే సచరాచరం అంటే చరించేటటువంటివి, చైతన్యం ఉన్నటువంటివి, చైతన్యం లేనటువంటివి, చేతన అచేతన, ఇవన్నీ కూడా భగవంతుడే చేస్తున్నాడు. దీన్ని భగవంతుని యొక్క అధ్యక్షతలోనే ఇదంతా కూడా పనిచేస్తుంది. భగవంతుని యొక్క శక్తులు, అంతర్గత శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. తటస్థ శక్తి జీవులు, బహిరంగ శక్తిలోకి వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు ఇక్కడ ఉంచబడినప్పుడు జీవులు ఈ రకమైనటువంటి జన్మ అనేటటువంటి తీసుకుంటున్నారని చెప్పి. ప్రకృతి నిర్మితమగు రథముపై జీవుడు భౌతిక జగమును పరిభ్రమించినను భగవద్గీత యందు తెలుపబడినది. ప్రకృతిచే నిర్మితమగు రథముపై జీవుడు భౌతిక జగమును పరిభ్రమించునని భగవద్గీత యందు తెలుపబడింది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తిని అర్జున.
బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఈ పునర్జన్మ అనేటటువంటిది ఉందండి. జీవుడు పరిభ్రమిస్తూ ఉంటాడనమాట. అయితే ఈ పరిభ్రమణ ఎప్పుడు ఆగిపోతుంది? పునరతి జననం, పునరతి మరణం, ఇహ సంసారే బహుదుస్తారే. ఎప్పుడు ఆగిపోతుంది ఇది? ఈ చక్రం, సంసార చక్రం. చైతన్య చరితామృతం చెప్తారు, భాగ్యవంతుడికి అది ఆగిపోతుంది. ఎవరు భాగ్యవంతుడు? బ్రహ్మాండ భ్రమితే కోన్ భాగ్యవాన్ జీవ్ గురుకృష్ణ ప్రసాదేపాయ్ భక్తి లతా బీజ్. గురుకృష్ణుని యొక్క ప్రసాదం, కృప లభించినటువంటి వాడికి ఈ ఈ యొక్క సంసార చక్రం అనేటటువంటిది ఆగిపోతుంది. అందుకని సో అర్జునుడు ఏం చేస్తాడంటే ఈ 2వ అధ్యాయంలో మాట్లాడతాడనమాట. 6వ శ్లోకం వరకు చాలా కన్ఫ్యూజన్లో మాట్లాడతాడు. యుద్ధం మానేయాలనుకున్నటువంటి అర్జునుడు 7వ శ్లోకానికి వచ్చినప్పటికీ గురువుని స్వీకరిస్తాడు, కృష్ణుని గురువుగా స్వీకరిస్తాడు. ఎందుకంటే కృష్ణ, నీకన్నా గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో నాకు ఎవరూ కనిపించడం లేదు. నువ్వు తప్ప నాకు మార్గం చూపించేటటువంటి వ్యక్తి ఎవరూ లేరు. మొట్టమొదటి మార్గం చూపించడానికి కృష్ణుడిని అర్జునుడు ఎంచుకున్నాడు. అక్కడ దుర్యోధనుడు అర్జునుడి విషయంలో, దుర్యోధనుడు ఒకటి కోరుకున్నాడు, కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు. అర్జునుడు మాత్రం కృష్ణ నువ్వు ఉంటే చాలు, మార్గాన్ని నాకు చూపిస్తే చాలు. ఆ రకంగానే ఉన్నాడు అర్జునుడు. కానీ ఇక్కడ చూసేటప్పటికి ఏమైతే ధర్మ విషయానికి వచ్చేటప్పటికి పెద్ద కన్ఫ్యూజన్. మనకు కూడా ఒక్కొక్కసారి ఏది మంచిదో ఏది చేదో అనిపించదు. ఇప్పుడు మనం దానం చేయమన్నాం అనుకోండి ఎవరికైనా, ఇప్పుడు బయట వాళ్ళందరూ సహజంగా ఎలా ఉంటుంది, కాళ్ళు లేనోడికి దానం చేయాలి, చేయలేనోడికి దానం చేయాలి, ఉన్నవాడికి ఎందుకు అని అంటూ ఉంటారు. బ్రాహ్మణుడు ఎవరో వైష్ణవుడికి సేవ చేయమన్నాం అనుకోండి, సహజంగా బయట వాళ్ళు ఏమంటారు, వాళ్ళకెందుకు చేసేది, వీళ్ళకి లేనివాడికి పెట్టాలి అంటుంటారు. అభిషేకాలు చేస్తున్నాం. ఇప్పుడు రేపు కృష్ణాష్టమి వస్తుంది నెక్స్ట్ మంత్. అప్పుడు ఏం చేస్తారు, జన్మాష్టమి టైంలో అభిషేకాలు చేస్తారు. అభిషేకాల టైంలో కూడా ఎందుకు అంతంత అన్ని వేల రూపాయలు భగవంతుడు ఖర్చు పెట్టడం, పేదలకు పెట్టచ్చు కదా అంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలిసినటువంటిది ఏంటి అంటే ధర్మంలో కొన్ని సూత్రాలు. అర్జునుడికి ధర్మ విషయంలో విషయాలు తెలుసు, అధర్మ విషయాలు తెలుసు, అర్థశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, మను సంహిత తెలుసు, అన్నీ తెలుసు అర్జునుడికి కూడా. స్మృతులు, శృతులు తెలుసు అర్జునుడికి. దాంతోనే మాట్లాడుతున్నాడు. కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి అనేటటువంటిది అర్జునుడికి. ఇప్పుడు ఎవరు కావాలి మరి అప్లై చేయాలంటే? అన్నీ చదివేశాడు వీడు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేయాలి? ఇప్పుడు 10th క్లాస్ వరకు చదివేశాడు. ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏది తీసుకోవాలంటే వాడెవడో తీసుకున్నాడని వాడిలాగా వాడు వెనకాల వెళ్ళిపోతే అలా చాలామంది, ఇప్పుడు మేము చూసాం చాలామంది స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ ఎంపీసీ తీసుకుంటే వీడు ఎంపీసీ. కానీ అసలు ఏంటి ఎంపీసీలో ఏముంటుంది, దానికి డెప్త్ నీకు తెలియదు. సో నీ యొక్క మెంటాలిటీని బట్టి నీ టీచర్ ఎవరో అయితే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు. అది ఈజీ కదా. లేకపోతే నీ తండ్రిని అడిగితే చెప్తారు, లేకపోతే నీ ట్యూషన్ టీచర్ని అడిగితే చెప్తారు. సో నీకు దేంట్లో ఎక్కువ గ్రిప్ ఉంది అనేటటువంటిది నీకు కూడా తెలియదు ఒక్కొక్కసారి. సో అర్జునుడి పరిస్థితి అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లా. ఒక పక్కన ఏంటి అంటే యుద్ధం చేయాలనిపిస్తుంది, ఒక పక్కన యుద్ధం చేస్తే పాపం అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు. అర్జునుడు యుద్ధం చేయకపోవడానికి కారణాలు ఒక 5 చెప్తాడు. పాపం వస్తుంది అనేటటువంటిది అందులో ఒకటి. సరే కృష్ణ యుద్ధం చేయమన్నావు కదా, నేను యుద్ధం చేస్తాను. యుద్ధం చేయడం వల్ల నా వాళ్ళందరూ చనిపోతారు. ఇప్పుడు నా వాళ్ళందరూ, నా బంధువులందరూ చనిపోతే మరి నేను చూపించుకోవడానికి ఎవరు ఉంటారు? అసలు ఇల్లు కట్టుకున్నది, ఇంత పెద్ద ఇల్లు ఎవరి కోసం? చూపించుకోవడానికి కదా. ఇంత గొప్ప బట్ట కట్టుకున్నది ఎవరి కోసం? ఇంత గొప్ప నక్లీస్ వేసుకున్నది ఎవరి కోసం? ఇంత అలంకరణ ఎవరి కోసం అంటే వేరే వాళ్ళ కోసం. చాలామంది ఏంటంటే ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలు బాగోదులేండి అంత పెద్దది అంటే ఏంటంటే వాడికి ఎవరి కోసం బ్రతుకుతారు అనమాట, ఎవరి కోసమో. అలాగే ప్రతిదీ ఈ సమాజం అంతా మ్యాక్సిమం ఎవరి కోసం బ్రతుకుతారు. అర్జునుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. యుద్ధం చేయకపోవడం. తర్వాత మెయిన్ ఏంటంటే ఒక శుద్ధ భక్తుల లక్షణాన్ని కూడా ప్రదర్శిస్తారు, దయ. అయితే దయని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేదు అర్జునుడు. విశ్వామిత్రుడి విషయంలో మనకు కనిపిస్తుంది అనమాట. త్రిశంకు వస్తాడు. త్రిశంకు వస్తే వశిష్ఠుడు పుత్రులు త్రోసిపుచ్చుతారు. త్రిశంకు కోరిక ఏంటంటే ఈ శరీరంతోనే, స్వశరీరంతోనే భగవద్ధామానికి, స్వర్గానికి వెళ్ళాలని, స్వర్గానికి ప్రవేశించాలి ఈ శరీరంతో. వాళ్ళందరూ దోసిపుచ్చాడు. కానీ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు? పనికిమాలిన ధర్మం అంటారు దీన్నే. అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోవడం, అపాత్రదానం అంటారు చూసారా. విశ్వామిత్రుడు పర్ఫెక్ట్గా చేశాడు. దాంట్లో ఏం ఉపయోగం? శక్తిని అంతా పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ తపస్సు చేశాడు. ఒకసారి రంభ వస్తే పడిపోయాడు, ఒకసారి రంభ వస్తే పడలేదు కానీ మేనక వస్తే పడిపోయాడు. రంభ దాంట్లో క్రోధాన్ని ప్రదర్శించాడు, మేనక విషయంలో కామాన్ని ప్రదర్శించి పతనమయ్యాడు. రంభ విషయంలో క్రోధాన్ని ప్రదర్శించి పతనమయ్యాడు. చూడండి, మనిషిని పాడు చేసేటటువంటివి ఇవే.
తర్వాత లోభం విషయంలో అంతా నాకు కావాలి, గురువుగారు మీ దగ్గర ఉన్నటువంటి కామధేను నాకు ఇచ్చేసేయండి. చివరికి గురువుని సంహరించడానికి, గురువుని చంపడానికి కూడా సిద్ధపడే స్థితికి వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు. చూడండి, లోభం కారణంగా. ఈ లోభ కారణంగానే ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. తర్వాత చివరికి పనికిరాని దగ్గర దానం చేసి చెడ్డాడు, త్రిశంకు దగ్గర. సో అర్జునుడు కూడా అంటే ఇప్పుడు అలానే మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు అని చెప్పి ఒకసారి మనకు తెలియదు. అందుకే ధర్మం ఏంటి ఏదో తెలియదు, ఏది మనం ఆచరిస్తే ఏది ధర్మం. ఎందుకంటే యాక్చువల్గా వేదాన్ని పాటిస్తాం మేమన్నారు. వేదాల్లో ఏమున్నాయి? త్రైగుణ్య విషయో వేద నిస్త్రైగుణ్య భవార్జున. త్రిగుణాలకు సంబంధించిన విషయాలే ఉన్నాయి. నువ్వు అందులో ఏది ఆచరించినా త్రిగుణ ఫలాలనే పొందుతావు. కానీ వేదేచ్ఛ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచహం. వేదం చెప్పినటువంటిది నేను తెలుసుకుని దాన్ని ఆచరించేది నా కోసమే, వాసుదేవ పరాగతి అని చెప్పి ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు పరమధర్మంలో ఉన్నట్టు. అర్జున, నువ్వు పరమధర్మాన్ని ఆశ్రయించాలి. నేను చెప్పింది వినాలి. తచ్చును, విను. శృణుమే పరమం వచః, విను. వింటున్నాను కదా, మళ్ళీ విను విను అంటారండి. మనసు పెట్టి విను. వినడం అంటే అలా వినడం కాదు, మనసు పెట్టి విను. చెయ్యాలి. వినడం అంటే చెయ్యాలి అని చెప్తున్నాను. సో దేహదారులకు, జీవులందరికీ ఇది అన్వయించినను అంధత మిశ్ర నరకం నుండి వచ్చిన జీవుని విషయమును ఇది ప్రత్యేకంగా పేర్కొనబడింది. ఆ నరక యాతనను అనుభవించిన పిదప సొనక సూకరాది పలు విధములకు నరక జన్మలను బడిసి తిరిగి మానవ జన్మను అరుదించును. నరకలోకాలకు వెళ్తారండి. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు చేసినటువంటి కర్మలను బట్టి మనం చెప్పుకున్నాం కదా, ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలా, అధమలోకాలకు వెళ్ళాలా, మధ్యలోకంలో ఉండాలా అనేది. అయితే మానవ జన్మ అనేటటువంటిది ప్రభుపాదుల వారు ఈ ద్వితీయ అవకాశం, సెకండ్ ఛాన్స్ అని చెప్పి పుస్తకం రాశారు కదా, దాంట్లో చెప్తారనమాట. మళ్ళీ మానవ జన్మ రావాలనేటటువంటి గ్యారంటీ అనేది ఏం లేదు. గ్యారంటీ ఏం లేదు, రాదు చెప్తున్నారు. అయితే జీవుడు చేసినటువంటి కర్మలు, మానవ దేహాల్లో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిగిలిన దేహాల్లో అనుభవించడానికి కావాల్సిన కర్మలు సంపాదించుకుంటాడు. అది అధమ జీవులు కానీ ఏదైనా కావచ్చు, మనం ఎందుకు ముందు చెప్పుకున్నటువంటి ఏవైనా కావచ్చు. సో అయితే ఇది దేనివల్ల వస్తుందంటే చేసినటువంటి కర్మ. మనకైతే రెండు కర్మలు మనకి ఏంటంటే, ఇన్స్టెంట్ కర్మ ఒకటి ఉంటుంది, డిలేడ్ కర్మ ఒకటి ఉంటుంది. చాలామందికి వెంటనే అన్ని తప్పులు చేస్తున్నా కూడా వాడికి ఏం కావడం లేదంటారు. డిలేడ్ కర్మ టైం పడుతుంది. ఇప్పుడు ఎవరినో ఒక దెబ్బ కొట్టాడు, వాడు వెంటనే తిరిగి కొడతాడు. ఇన్స్టెంట్ కర్మ వెంటనే వచ్చేస్తుంది అనమాట. డిలేడ్ కర్మ ఎప్పుడో ఇప్పుడు చేశాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు వాడు శానిటైజ్ చేసుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు, వెంటనే వచ్చింది. ఇన్స్టెంట్ కర్మ అన్నమాట. స్మోక్ చేస్తున్నాడు, దాని యొక్క ప్రభావం ఎప్పుడో 5 సంవత్సరాలకు వస్తుంది. అంటే ఏంటంటే టైం పడుతుంది ప్రతిదానికి అనమాట. ఇప్పుడు కూడా మనం చేసేటటువంటి ఈ జన్మలో చేసినటువంటి కర్మలు టైం పడుతుంది. కొన్ని వెంటనే రావచ్చు, వాటి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎవడైనా ఇప్పుడు దొంగతనం చేశాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాడిని ఏదో చిన్నగా అక్కడే పనిష్మెంట్ ఇచ్చి అక్కడే వదిలేస్తారు, కోర్టుకి పెద్ద తీసుకెళ్ళకపోవచ్చు. ఒకడెవడో మర్డర్ చేశాడు, వాడిని తీసుకెళ్తారు, వాడిని లోపల పెడతారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాడు చేసేటటువంటి యాక్టివిటీ తీవ్రతను బట్టి వాడికి పనిష్మెంట్ అనేది ఉంటుంది, తీవ్రతను బట్టి. అందుకని మనం కూడా చేసే తీవ్రతను బట్టి పనిష్మెంట్స్ ఉంటాయి. సో వాటి గురించి వివరించాను. ఇది భగవానుని అధ్యక్షతని యందనే కర్మఫలమును అనుసరించును జీవుడు ఒకానొక ప్రత్యేక దేహం పొందుటకే పురుషుని రేతక్కనమును ఆశ్రయించి స్త్రీ గర్భము ప్రవేశించును. జీవుని కర్మఫలములకు తగినటువంటి దేహము నొసగమని అతడు ప్రకృతిని ఆదేశించగా అది ఎట్లు వనరించును. అయితే ఈ ప్రకృతి అనేది ఏంటంటే, ప్రకృతి త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమో. ఈ గుణానికి తగ్గట్టుగా గుణాన్ని బట్టి వాడు తీసుకుంటాడు అనమాట. కారణం గుణ సంఘర్ష సత్ అసత్ ఇషు జన్మషు. వాడు చేసేటటువంటి మంచి పనులు, చెడు పనులు దేన్ని బట్టి చేస్తాడంటే, కారణం గుణ సంఘర్ష, గుణం బట్టి. వాడు సత్వగుణం ఉందనుకోండి, మంచి పని చేస్తాడు, జ్ఞానం ఉంటుంది కదా, సత్వం సంజాయతే జ్ఞానం. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మంచి పనులు చేస్తాడు. సో సత్వగుణాన్ని ఎక్కువగా ఉన్నప్పుడు బాగుంటాడు వాడు. రజగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కోరికలకి లోనవుతాడు. కోరికలు, డంబము ప్రదర్శించుకోవాలనుకుంటాడు.
సో అది కూడా గుణప్రభావం. దానికి తగ్గట్టుగా వాడికి మళ్ళీ శరీరాలు వస్తాయి. తమగుణంలో ఉన్నటువంటి వ్యక్తి బుద్ధిహీనత, అనారోగ్యము, బద్ధకము, నిద్ర, ఇంకా సోమరితనము, ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. అలా ఉన్నటువంటి వ్యక్తికి దానికి తగ్గట్టుగా ప్రకృతి వాడికి దేహాన్ని ఇక్కడ రిజర్వ్ చేసి పెడుతుందన్నమాట. వెంటనే తదాదేహాంతర ప్రాప్తి శరీరాన్ని దేన్ని బట్టి పొందుతాడు అంటే ఇక్కడ చెప్తారు, యం వాపి స్మరణ్ భావం. దేన్నైతే వాడు శరీరాన్ని చిదిచ్యంతే కలేవరం ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు దేన్నైతే వాడు స్మరిస్తూ ఉంటాడో తమేవైతి కౌంతేయ సద తద్భావ భావాన్ని బట్టి శరీరాన్ని పొందుతుంటాడు. భావంతో పాటు ఇంకా ఏం కావాలనుకున్నాం? కేవలం కోరుకుంటే సరిపోతుందా జీవుడికి? ఇంకోటి ఏం కావాలి? దేహం తీసుకోవడానికి ఏదో మంచి దేహం తీసుకోవాలి, దేవతా దేహం. ఏం కావాలి? అర్హత కావాలి. అర్హత అంటే ఏంటంటే వాటికి సంబంధించినటువంటి కర్మ, పుణ్యకర్మ ఉండాలన్నమాట వాడికి. దానికి సంబంధించినటువంటి అంటే కోరిక, డిజైర్ అండ్ డిజైర్ అంటే కోరిక, అర్హత, ఈ రెండు నిర్ణయిస్తాయి వాడికి. అది ప్రకృతి సమక్షంలో, భగవంతుని యొక్క కంట్రోల్లో, ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఎవరికి? మారుతాడేమో అని ట్రై చేశారు, కానీ ధృతరాష్ట్రుడు మారలేదు. మారతాడంటే ఇప్పుడు భగవంతునికి శక్తి తెలిస్తే, అమ్మో కృష్ణ నువ్వెక్కడుంటే అక్కడ విజయం, నువ్వు ఆ పక్షాన్ని ఉన్నావు కాబట్టి ఏషే పక్ష జనార్దన అంటారు కదా. అంటే జనార్దన ఎటు సైడ్ ఉంటే అక్కడే విజయం అనేటువంటిది జరుగుతుంది. అంతే కదా, సంజయుడు చెప్పాడు కదా ఆ శ్లోకంలో. ఎక్కడైతే కృష్ణుడు ఉండే ఎత్ర యోగేశ్వర కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు అటువైపు ఆ పక్షంలో ఉన్నాడు కదా, ధర్మం ఆ పక్షంలోనే ఉంది కదా, విన్ అవుతాడనేటటువంటి కొంచెం జ్ఞానం ఉంటా ధృతరాష్ట్రునికి. యుద్ధం ఆపుకోవచ్చు, యుద్ధం ఆపగలిగే శక్తి ఉంది. కానీ పుత్రుడి మీద ఉన్నటువంటి మమకారం కారణంగా, ఈ దేహ బంధన కారణంగా అలా చేయలేకపోయాడు అనమాట. చేస్తుంటే బాగుండేది. అందరూ చూస్తారు. ఇప్పుడు చూడండి, భగవంతుని యొక్క దర్శనం అందరూ చేసుకుంటారు, కానీ ఒక్కొక్కరి భావన ఒక్కొక్కటి ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు రథయాత్ర ఉంది, రథయాత్రలో ఒక్కొక్క భావన ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరికి కొత్త వాళ్ళకి ఒకలా ఉంటుంది, పాత వాళ్ళకి ఒకలా, డివోటీస్ దగ్గరగా ఉంటుంది, ఇంకా బాగా దగ్గరగా ఉన్నటువంటి. ఇప్పుడు చైతన్య మహాప్రభు స్థితి చూడండి ఎంత స్థాయిలో ఉంది. సో రథం లాగుతున్నప్పుడు ఏ భావంతో లాగాలి, బయట వాళ్ళకి ఆ భావన ఏం తెలుసు, అసలు రథయాత్ర ఎందుకు జరుగుతుంది అనేటువంటి. ఇప్పుడు రేపు రథయాత్ర జరుగుతుంది మనకి, రథయాన్ని ఎలా లాగాలి. నిన్న రథం లాగుతూ ఉంటే ఒక చోట ఆపండి గట్టిగా అక్కడ పాపం కంట్రోల్. ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో రథం ఒక రకంగా ఉండేది, ఇప్పుడు రథం ఒకలా. ఎందుకంటే మనిషికి శక్తి లేదు, అది కంట్రోల్ చేసేటటువంటి శక్తి లేదు. ఉన్నాయి కొన్ని చోట్ల అయితే జరుగుతున్నాయి, పాపం వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ బ్యాలెన్స్. కానీ అక్కడ ఏంటి అంటే రథయాత్ర జరగాలి, భావన వాళ్ళు పెంచుకుంటే చాలు అనేటటువంటి సారాంశం. కానీ అందరూ ఏంటంటే గట్టిగా లాగితేనే వస్తారు అనేటటువంటి, గట్టిగా మన హృదయంలోకి లాగాలి అనేటటువంటిది మెయిన్ భావన. కానీ ఇప్పుడు ఉన్న నిజంగా అది గట్టిగా లాగితే అంత జనం ఏమవుతుంది, అసలు అది ఎంత వాళ్ళు బ్రేక్ పట్టుకున్నా కుదరలా. నేను ఆగలేదనమాట, తర్వాత మళ్ళీ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అంటే మళ్ళీ వాళ్ళకి కొంచెం ట్యూన్ చేయాలి భావన. ఓకే అలా పట్టుకోండి నిదానంగా, అది వెళ్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారనమాట. అంటే ధృతరాష్ట్రుని యొక్క భావన ఒకలా ఉంది, భీష్ముని యొక్క భావన ఒకలా ఉంది, దుర్యోధనుడి భావన ఒకలా ఉంది. ధృతరాష్ట్రుడికి తెలిసి గుడ్డివాడు, దుర్యోధనుడు తెలిసి అహంకారపూరితుడు అనమాట. ఎవ్వరికి నేను తగ్గను. జ్ఞానం తెలియదా అంటే తెలుసు, జ్ఞానామి ధర్మం నహిమే ప్రవృత్తి, జ్ఞానామి ధర్మం నహిమే నివృత్తి. జ్ఞానం అంతా నాకు తెలుసు, నాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదు. నిజమే, గొప్ప రాజనీతి తెలిసినటువంటి వాడు దుర్యోధనుడు, చాలా గొప్ప రాజనీతి తెలుసు. మరి తెలుసు కదా, చెడును వదులు, నాకు వదలాలనిపించట్లేదు. సో నువ్వు మంచి ఏంటో తెలుసా, తెలుసు, దాన్ని ఆచరించు.
అది ఆచరించాలి. చెడేంటో తెలుసంట, దాన్ని వదలాలనిపించట్లేదంట. మంచి ఏంటో తెలుసంట, దాన్ని చెయ్యాలనిపించట్లేదంట. ఇది దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడి పరిస్థితి ఏంటి అంటే, ధృతరాష్ట్రుడికి కూడా మంచి ఏంటో తెలుసు, కానీ అటాచ్మెంట్ కారణంగా భగవంతుడిని కూడా తెలిసి కూడా గుర్తించడు. ఎందుకంటే చాలా మంచి సాంగత్యం, విదురుడు లాంటి గొప్ప వ్యక్తుల సాంగత్యం పొంది కూడా భక్తుల్లో కూడా ఏంటి అంటే, భక్తి చేస్తున్నా కూడా మనకి మంచి సాంగత్యం, ప్రభుపాదుల వారు లాంటి శుద్ధ భక్తులు ఎంతోమంది, ప్రభుపాదుల వారి శిష్యులు ఎంతోమంది సాంగత్యం మనకు లభించినప్పటికీ కూడా దీన్ని తీసుకోకుండా కూడా మనం ఉంటాం. కారణం ధృతరాష్ట్రుడి యొక్క భావనలు ఉన్నప్పుడు. ఇంత గొప్పదే, కానీ మనం అందుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే, దానికి అందుకని ప్రభుపాద చెప్తారు కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే. కల్టివేటింగ్ అంటే, ఇప్పుడు పొలం ఉంది ఇప్పుడు మనకి పక్కన, ఆ పొలము బాగా దున్నబడిన తర్వాత దాంట్లో వర్షం కురిసింది అనుకోండి, ఉపయోగం ఉంటుంది. మామూలు వాటి మీద కురిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. కల్టివేటింగ్, అందుకని మనకి కల్టివేట్ అవ్వడానికి మనకి ఏం చేశారంటే హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రం అనేది, సేవ అనేటటువంటిది అనేది కల్టివేట్ చేస్తుంది అనమాట. సో ఆ కల్టివేట్ చేసే అవకాశం ఉంది. అందుకనే దుర్యోధనుడు కూడా కృష్ణుడు రాయబారానికి వస్తాడు. దుర్యోధనుడికి దొరకదు. కృష్ణుడు రాయబారం కోసం వస్తే చెప్తాడనమాట శకుని ఏమనంటే, కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు, ఆయన్ని మచ్చిక చేసుకో, రేపు నీకు ఉపయోగపడుతుంది అని. నేను మచ్చిక చేసుకోను, నేను కృష్ణుని బంధిస్తాను కదా, మూర్ఖుడా నీకు బుద్ధి ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని కరెక్ట్ చేస్తాడనమాట. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి కృష్ణుడు అంటే శకునికి కూడా తెలుసు. అయితే దుర్యోధను సరే అని ఏదో కాంప్రమైజ్ అయిపోయి కృష్ణుని ఏదో కూడా ప్లీజ్ చేద్దామని చెప్పి, ఆ కృష్ణ మా ఇంటికి ఈరోజు విందుకు రావాలి నువ్వు, నన్ను ఏర్పాట్లు చేశాను. సో దుర్యోధనుడి ఇంట్లోకి రానంటాడు. సరే నేను రాజుని కదా, నా ఇంటికి రానన్నాడు. దుశ్శాసనుడి ఇల్లు చాలా బాగుంటుంది అనమాట. రానంటాడు అనమాట. క్షత్రియుడు కదా, అంటే రానన్నాడేమో అనుకుని సరే అని చెప్పి ఆచార్య వ్యవహారాలు కలిగినటువంటి భీష్ముడి ఇంట్లో, ద్రోణుడి ఇంట్లో, బ్రాహ్మణుడి అందరి ఇంట్లో ఎన్నో ప్లాన్ చేసి పెట్టుకుంటాడు అనమాట. ఎవరింటికి కృష్ణుడు రాకుండా ఎవరింటికి, విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడు అరటిపండే పెట్టాడు, అరటిపండి తొక్క పెట్టాడు, ఏదో ప్రేమతో పెట్టాడు, స్వీకరించాడు, వచ్చాడు. కృష్ణుడిని ఆపాడు అనమాట. ఆగు కృష్ణ, ఏమి మా ఇంటికి ఎందుకు రాలేదు అని అన్నాడు. ఇప్పుడేమన్నాడు కృష్ణుడు, ఇంట్లో రుచి లేదు, శుచి లేదు అన్నాడు. రుచి లేదు, అసలు మా పదార్థాలు ఇన్ని దేశాల నుంచి తెప్పించాను, ఎంత బాగున్నాయో తెలుసా. అంటే దుర్యోధనుడి దృష్టి ఏంటి అంటే, బాహ్యంగా ఇన్ని రకాలు ఇన్ని దేశాల నుంచి తెప్పించాను బాగుంది. రుచి అంటే ఏంటి అంటే, ప్రేమ అనేటటువంటిది లేకుండా పదార్థం ఎక్కడ బాగుంటుంది? తల్లి ప్రేమతో రసం పోసి అప్పడం పెట్టిన ప్రేమతో తిన్నటువంటి వ్యక్తి చాలా తృప్తిగా తింటాడు. నీ దగ్గర అది లేదు. శుచి అంటావా, శుభ్రత అంటే ఏంటంటే, నీలో అహంకారం, నేను చేస్తున్నాను అనేటటువంటిది బాగా కూడుకుపోయి ఉంది. దానివల్ల పాండవుల్ని నువ్వు దూషిస్తున్నావు, విమర్శిస్తున్నావు. ఈ రెండు నీలో లేవు. శుభ్రత లేదు, మలినమైపోయి ఉంది కామక్రోధ లోభ మోహాలతో నీ హృదయం అంతా. ఇంకొకటి ప్రేమ లేదు నీలో. ఈ రెండు లేనప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే కృష్ణుడంతటి వాడు వచ్చి 5 ఊర్లు అడిగితే ఎవడా ఇచ్చేవాడే. కానీ కృష్ణుడి సంకల్పం అది కాదు. యుద్ధం జరగాలి, ఈ దుర్యోధనుడు లాంటి వాళ్ళు నశించాలి, పాండవులు లాంటి ధర్మాత్ములు రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజలకి క్షేమం కలగాలి, భూమికి భారం తగ్గాలి, ధర్మం అనేటటువంటిది స్థాపన కావాలి అనేటటువంటి ప్రయత్నం చేశాడు భగవంతుడు. రావడానికి కారణం అదే కదా, పరిత్రాణాయ సాధున. సో ఆయన వచ్చి ఇవి చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వీడు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ వైష్ణవ సేవ అయిపోతుంది. ఇక్కడ వైష్ణవులకి సేవ చేస్తే మళ్ళీ వీడి స్వల్పమప్యస్య ధర్మశ్చిత్రాయతే మహతో భయాత్, మళ్ళీ కృష్ణుడు కాపాడాలి. స్వల్పమైన ధర్మం చేసుకున్నా కాపాడుతానని ఆయన మాట ఇచ్చాడు కదా. ఏమన్నాడు తెలుసా దుర్యోధనుని? ఏ రకంగా అంటే, ఇదిగో సూది మొల మోపని ప్లేస్ కూడా ఇవ్వను పో అనే స్థితికి తీసుకొచ్చాడు. నా భక్తులు అలానే కావాలి, ఎందుకంటే నా భక్తులు అలా పూర్తిగా నాకు శరణాగతి ఉంది. పాండవులకు పాపం ఏమీ లేదనమాట. యాక్చువల్గా ధర్మరాజుని, యుధిష్ఠిర మహారాజుని అంటారనమాట, నీ వల్లే మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అప్పుడప్పుడు అంటారు. ఇప్పుడు ఒకసారి ధర్మరాజు చూసి మాట్లాడతాడు, ఏమయ్యా మనం ఇక్కడికి వచ్చాం, భగవంతుని అనుగ్రహం వల్ల, కృష్ణుని అనుగ్రహం వల్ల మనకి ఎంత గొప్ప వ్యక్తుల సాంగత్యం లభించింది. ఎంతోమంది ఋషులు కలుస్తారు. ఆ టైంలోనే పాశుపత అస్త్రాన్ని సంపాదిస్తాడు శివుడి దగ్గర నుంచి, దేవతల అనుగ్రహాన్ని పొందుతాడు, స్వర్గానికి వెళ్తాడు. ఎంతో గొప్ప వైష్ణవ సేవ చేసుకుని వస్తాడు అర్జునుడు ఎక్కడికి, దేవతాలోకానికి వెళ్ళి. ఆ కాట్వాంగా మహారాజు ఉన్నారు చూసారా,
ఇంకెవరు ముచుకుందుడు కూడా ఉన్నారు కదా, ఎలాగెళ్ళి దేవతల వైపు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ప్లీజ్ చేసి వస్తాడు. అర్జునుడు కూడా అలా రోజుకి ఎన్నో కొన్ని వేల మంది బ్రాహ్మణులు అక్షయ పాత్ర ద్వారా మంచి ప్రసాదాన్ని ఏర్పాటు చేసి పెట్టేవారు. రోజు మంచి ప్రసాదాన్ని భక్తులకి. చూడండి. సో అంటే దుర్యోధనుడికి ఎక్కడ దొరికింది చెప్పండి, ధృతరాష్ట్రుడికి ఎక్కడ దొరికింది అవకాశం? తదీయానాం సమర్చనం, అన్ని ఆరాధనలోకెల్లా గొప్ప ఆరాధన విష్ణు ఆరాధన. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన, దానికన్నా గొప్పది తది ఆరాధన, భక్తుల ఆరాధన. కానీ వైష్ణవ సేవ అనేది చాలా గొప్పది. అన్నీ కూడా సూక్ష్మంగా మనం గమనిస్తే పాండవులందరూ పక్కా వైష్ణవులుగా వాళ్ళు ఏ రకంగా వాళ్ళు భగవంతుని మీద ఆధారపడ్డారనేది మనకు కనిపిస్తుంది. లేకపోతే భగవంతునికి ఎందుకు ఇష్టలు? భగవంతుడికి ఎవరంటే ఇష్టం అంటే భక్తులు అంటే ఇష్టం, భక్తులకి ఎవరంటే ఇష్టం అంటే భగవంతుని అంటే ఇష్టం. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం ధృతరాష్ట్రుడికి ఎదురేది తెలుసు, మార్చుకోగలడు కానీ మార్చుకోవాలనిపించట్లేదు. దుర్యోధనుడికి తెలుసు మార్చుకోవచ్చు, అహంభావన అడ్డొస్తుంది, కావడం లేదు. కానీ అర్జునుడికి మాత్రం అహంభావన. అర్జున సరే నువ్వు యుద్ధం మానేసావనుకో, యుద్ధం మానేస్తే ఏంటి ఉపయోగం అర్జున? నిన్ను ఏమైనా గొప్ప అనుకుంటారు, పిరికోడు పారిపోయావు అనుకుంటారు. అర్జునుడి పరిస్థితి ఏంటి అంటే ఏమైపోయినా వాళ్ళ భిక్షాటం చేసుకుంటాడు అంటాడు అనమాట. ధృతరాష్ట్రుడు అనగలడు ఆ మాట. ధృతరాష్ట్రుడు విదురుడు ఎప్పుడో మొత్తం అందరి పిల్లలు పోయాక విదురుడు ఇంకా కుక్కలాగా వాళ్ళు పెట్టేటటువంటిది తింటున్నావా, ఇంక నీకు బుద్ధి ఉందా అని చెప్పి తిడితే అప్పుడు వెళ్తాడనమాట ధృతరాష్ట్రుడు. అప్పటి వరకు ఇల్లు కదలడు. అప్పుడు కేవలం ఏంటి అంటే మంచిని మాత్రం వింటాడు. ధృతరాష్ట్రుడు చేసిన తప్పు ఏంటంటే ఇటు సైడ్ మంచి వినడం, ఇటు సైడ్ చెడు వినడం, ఇటు సైడ్ విదురు నుంచి వినడం, ఇటు సైడ్ దుర్యోధను నుంచి శకుడి నుంచి ఇది అనమాట. అందుకోసం పాడైపోయాడు అనమాట ధృతరాష్ట్రుడు. మంచోడే ధృతరాష్ట్రుడు, మామూలుగా ఫస్ట్ మంచోడే, గాంధారి కూడా మంచిదే, కానీ పాడైపోయాడు. ఈ బుద్ధులు అంటే ఇలా తీసుకుంటున్నారు, ఇలా వినడం. అవైష్ణవముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచిష్ట యథాభయ. అవైష్ణవుల నుంచి వినకూడదు భగవద్గీత, బయట నుంచి వినకూడదు, ఎవరెవరియో విని అన్నీ మంచిది కాదన్నాడు. పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు వినాలి. సో వీళ్ళు ఏంటంటే అర్జునుడు మాత్రం చక్కగా ప్రామాణికుల నుంచి వినడం. ధృతరాష్ట్రుడికి ఏది, దుర్యోధనుడికి ఏది? దుర్యోధనుడు ఏమో శకుని సాంగత్యం. యాక్చువల్గా దుర్యోధనుడు మనకి భాగవతంలో కనిపిస్తే ఆయన పేరు సుయోధన అని ఉంటుంది. ఏంటి సుయోధన ఉంది అని నాకు చాలాసార్లు అర్థం కాలేదు. ఎందుకు సుయోధన అంటే చాలా దుర్యోధన అనేదానికి సుయోధన అనేదానికి చాలా తేడా ఉంది, అన్ని మంచి లక్షణాలు కలిగి. ఎందుకు సుయోధన వచ్చిందంటే ఈ సుయోధన ఈ దుర్యోధనుడు ముందు బలరాముడితో గదా యుద్ధం నేర్చుకున్నాడు అనమాట. బలరాముని యొక్క సాంగత్యంలో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అప్పుడు అన్నీ నేర్చుకుని చాలా గొప్పవాడు, ప్రపంచంలోనే ఆయన మించినటువంటి గదా నైపుణ్యంలో గొప్పవాడు ఎవడో లేడు అనేటటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు బలరాముడి నుంచి. ఇప్పటి వరకు సుయోధనే, తర్వాత పొల్యూట్ అయిపోతాడు. బుద్ధులు బయటకు వస్తాయి అంటే ఉంటాయి, ఉన్నవే బయటకు వస్తాయి. ఉన్న వాటిని క్లియర్ చేయడం అనేటటువంటిది చాలా కష్టం. ఓకే, అయినప్పటికీ వారు ఎందుకు చేత ఇటువంటి చెడు కార్యక్రమాలకు చేపట్టేవారు? అర్జునుడు కూడా అడుగుతాడు కదా, అన్ని తెలుసుకుంటే అంటే రావణాసురుడు హిరణ్యకశిపుడు అంటే రెండు కారణాలు. ఒకటి బాహ్య కారణం వచ్చి ఏంటి అంటే వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించడానికి వాళ్ళలో ఉన్నటువంటి కామక్రోధ లోపాలు. అంతర్కారణం ఏంటంటే వాళ్ళ జై విజయాలు వాళ్ళ ద్వారా చూపించడానికి, మనకి చూపించడం అటువంటి విషయం మనందరిలోనూ ఉంది. ఉంటాయి. అవును, మనలో ఇప్పుడు ఈ 6 ఉంటారు. ఇప్పుడు రావణాసురుడు కామానికి ప్రతీక, మనలో కామం అనేది ఉంటుంది. ఇప్పుడు క్రోధానికి ప్రతీక రావణాసురుడు ఎవరు? ఫస్ట్ మొట్టమొదట హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడేమో లోభానికి ప్రతీక, చూసిందల్లా కావాలి, ఏం చేయాలో ఆడికి అర్థం కాలేదు, తీసుకెళ్లి భూమిని కూడా సుతల్లోకంలో. ఇలాగ కామ క్రోధ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు తమోగుణ మోహానికి ప్రతీక, శిశుపాలుడు దంతవక్రుడు ఏంటి కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యానికి, మదానికి మాశ్చర్యానికి. మదం అంటే డంబం అనమాట, గర్వం. మాశ్చర్యం అంటే ప్రతీకార స్వభావం, అసూయ శిశుపాలుడికి ఉందన్నమాట. ఈ రకంగా ఈ 6 మనలో ఉంటాయి. అయితే అంత స్థాయిలో లేవన్నమాట. ఇంతకుముందు రాక్షసులు అంటే కొరలు కొమ్ములు ఇవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే లోపల మనకి ఆ రకమైనటువంటి భావాలు ఉంటాయి, వాటిని మనం తొలగించుకోవడానికి ఈ లీలలన్నీ వచ్చాయి. రెండు కారణాలతో వచ్చినాయి. ఒకటి అర్జునుడు అజ్ఞానంలో ఉంచబడకపోతే మనకి మెసేజ్ భగవద్గీత వచ్చేది కాదు. వాల్మీకి మహర్షి
బాధపడకపోతే రామాయణం వచ్చేది కాదు. అంటే ఒక భక్తుడు బాధపడడం వల్ల, అందుకని అర్జున విషాద యోగం వల్ల, అర్జునుడు బాధపడడం వల్ల భగవద్గీత వచ్చింది. మంచి వ్యక్తులు బాధపడడం వల్ల మెసేజ్ ఏంటండి? ఇప్పుడు చూడండి భాగవతం ఎలా వచ్చింది? పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో చనిపోవాలి, ఇప్పుడు నేనేం చేయాలి? దానివల్ల ఆయన భాగవతం వచ్చింది. రామాయణం అలా వచ్చింది. సో అంటే ఒక మెసేజ్. ఇప్పుడు రావణాసురుడు, కుంభకర్ణుడు, దంతవక్రుడు, ఈ రాక్షసులంతా కూడా ఏంటి అంటే వాళ్ళ అసురు ప్రవృత్తి. అసురులు అంటే ఎవరు అంటే భగవంతుని మాటని లెక్క చేయనివారు. సురులు అంటే ఏంటంటే దేవతలని భగవంతుని మాటని శిరస వహించి ఆయనకి సేవ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళన్నమాట. వీళ్ళు అంటే మనం భగవంతుని యొక్క మాట వినేటట్టుగా మనం తయారు చేసుకున్నామా అర్జున? మనలో దైవీ లక్షణాలు ఉన్నాయి. వినడం లేదా ఆశీర్ లక్షణాలు మనలో పెరుగుతున్నాయి. మరి భగవంతుని మాటలు అంటే ఆయన మనతో ఎలా చెప్తాడు? భగవద్గీత, భాగవతం, ముఖ్యంగా గురుముఖ పద్మవాక్య చిత్తతే కొరియ ఐక్య అరణ కొరిహ మానాష్, ఈ 2 లైన్లు చాలు. గురుముఖ పద్మాల నుంచి వచ్చినటువంటి నీ హృదయంతో ఒకటి చేసుకో, ఇంకేమీ ఆశించవలసిన అవసరం లేదు. ఇది అన్నమాట. వాల్మీకి ఏ సందర్భంలో అంటే క్రౌంచ్య పక్షులు, క్రౌంచ్యన మిథుని యోగం అని ఒక శ్లోకం వస్తుంది భగవద్గీతలో. అంటే ఒక 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షుల్లో ఒక మగ పక్షిని కొడతాడు ఈ వేటగాడు, పక్షిని పట్టుకునేవాడు. స్టార్టింగ్లో వస్తుంది. అప్పుడు అది ఆ యొక్క రక్తం మడుగు చుట్టూ తిరుగుతూ బాధపడుతూ ఉంటుంది. ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తాడన్నమాట. చూడగానే ఏడుపు వస్తుంది. అంటే ఋషికి బాధ ఎందుకు? బాధపడతాడు. అంటే ఋషి పరిస్థితి ఏంటంటే సర్వజీవుల్ని సమదృష్టితో చూస్తాడు. విజయ వినయ సంపన్నే బ్రాహ్మణే గవహస్తిని సునిచేవ సుపాకైచ పండిత సమదర్శిన, సమదృష్టి. అందులో కూడా ఆత్మ ఉంది. ఎందుకు హింస పెడుతున్నావు దాన్ని? అందుకోసం నువ్వు సుఖం లేకుండా జీవించుగాక అని శాపం పెట్టేస్తాడు. తర్వాత బాధపడతాడు. శాపం పెట్టేకరే ఏంటి నా నోటి నుంచి ఇలా మాటలు వచ్చేసినాయి ఏంటి? ఎందుకు బాధ కలిగింది? ఎందుకు నా అలా అంత చిన్నదానికి నేను ఎంత అలా ఎందుకు రియాక్ట్ అయ్యాను నేను అని చెప్పి తనకు తెలియకుండానే కలిగింది. అంటే భక్తులు ఎప్పుడు భగవంతుని యొక్క షెల్టర్లో ఉండే మాటలు వస్తాయి. మనకి ఇప్పుడు అందుకనే రాముడికి ఉన్నటువంటి క్రోధాన్ని జితక్రోధం అంటారు. అంటే తెచ్చిపెట్టుకునే క్రోధం. మనిషికి పెట్టుకునే కోపం ఉండాలి కానీ కంట్రోల్ లేనటువంటిది మన చేతిలో ఉండకూడదు. సో అలాగేంటి అంటే నా కంట్రోల్లో లేకుండా ఏంటి ఇది ఎలా వచ్చేసింది అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. అది కారణం. ఆ సందర్భంలో వచ్చింది. అది వేరే, దశరథుడి శాపం అది వేరే. అంటే ఇది రామాయణం రావడానికి కారణం. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगद्गुरु श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, वंशा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो।